హీరోయిన్ నాన్న తేజున్ దగ్గర మాట్లాడుతుంటాడు. హీరోయిన్ నాన్నకి కూడా బానే అర్థమవుతుంది. హీరోయిన్ రాజభవనంలో ఉండటం తనకి సేఫ్ కాదు, డేంజర్ అని. దానివల్ల ఇప్పుడు తేజున్ వైఫ్ వాళ్ళ నాన్న రాజభవనంలో ఒక పెద్ద పోస్టింగ్ లో ఉంటాడు. దానివల్ల అతని దగ్గర చెప్పి రాజభవనంలో మనకి తెలిసిన వాళ్ళని పనిలో చేర్పించాలి, అప్పుడే హేజున్ కి అక్కడ సేఫ్టీగా ఉంటుంది అంటాడు. తేజున్ వైఫ్ కూడా ఓకే నేను నాన్న దగ్గర మాట్లాడతాను అని చెప్పి ఇప్పుడు తేజున్ వాడి వైఫ్ ఇద్దరు హీరోయిన్ ని చూడటానికి వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు తేజున్ వైఫ్ వాడి దగ్గర మీ నాన్నకి హేజున్ అంటేనే అసలు నచ్చదు కదా, మరెందుకు ఇప్పుడు తన మీద ఇంత కేరింగ్ గా ఉన్నాడు అని అడుగుతుంది. అప్పుడు వాడు మా నాన్నకి తనంటే నచ్చదు కరెక్టే, అయినా కూడా వేరే వాళ్ళు తనని బాధ పెడుతుంటే అతను చూడలేడు, అయినా అదంతా నీకు అర్థం కాదు అని ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ దగ్గరకు వెళ్తారు. హీరోయిన్ అయితే ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారు అన్నట్లు కూర్చుంటుంది. కానీ వాళ్ళ వదిన హీరోయిన్ వేసుకున్న రింగ్ ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇది ఎన్ని క్యారెట్స్ ఉంటుంది, సూపర్ గా ఉంది కదా అని చూస్తుంటుంది. ఇంకా తేజున్ అయితే ఫోటో అంతా తీసుకుంటుంటాడు. ఇంకా ఆ తరువాత తేజున్ హీరోయిన్ దగ్గర నువ్వు ఎలానో యువరాజుని పెళ్లి చేసుకున్న తరువాత ఈ బిజినెస్ అంతా చూసుకోలేవు కదా, దానివల్ల నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ చేసిండావు అని అడుగుతాడు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు హీరోయిన్ బుర్రని కడగడానికే ట్రై చేస్తుంటారు. నువ్వు చాలా కష్టపడి ఈ కంపెనీని ఇంత పైకి తీసుకుని వచ్చిండావు, సో ఎవరి చేతికో ఈ కంపెనీ వెళ్ళడం కన్నా మీ అన్నకే ఈ కంపెనీని ఇవ్వచ్చు కదా అని తేజున్ వైఫ్ చెప్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళు చెప్పిందంతా అసలు పట్టించుకోకుండా తేజున్ని చూసి ఆ కార్ మెకానిక్ గురించి తెలుసుకోమన్నా కదా, ఏమైంది అని అడుగుతుంది. వాడు ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఆ కార్ మెకానిక్ చనిపోయాడు, వాడిని ఎవరో చంపేశారు, నేను వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేశాను, వాడికి అమ్మా నాన్న అని ఎలాంటి ఫ్యామిలీ లేదు, సో వాడి గురించి ఎలాంటి క్లూ దొరకలేదు అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే వాడిని కనిపెట్టి నా చేత్తోనే వాడిని చంపాలి అని అనుకున్నా, కానీ అంతలో ఎవరో చంపేశారు కదా అని అంత కోపంగా అరుస్తుంటుంది. తేజున్ ఇంకా వాళ్ళ వైఫ్ అయితే ఇద్దరు బెదిరిపోయి చూస్తుంటారు హీరోయిన్ అలా అరవడం చూసి. ఇంకా హీరోయిన్ వాళ్ళ దగ్గర మాట్లాడేసిన తరువాత ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంది అని చెప్పింటుంది కదా, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూనే జరుగుతుంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు హీరోయిన్ దగ్గర మీరు యువరాజు ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యారు, ఎలా లవ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అని ఫుల్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. హీరోయిన్ కూడా ఇద్దరూ చాలా ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నట్లు తన ఇష్టానికి వాళ్ళ దగ్గర కథలు చెప్తుంటుంది. అలా మాట్లాడుతూ హీరో వేసిన రింగ్ కెమెరాలో కనపడేలా రింగ్ ని చూపించి చూపించి మాట్లాడుతుంటుంది. ఇంకా హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆర్టికల్ గా రిలీజ్ అయింటుంది. దాన్ని ఇప్పుడు అసిస్టెంట్ హీరో దగ్గర చూపించగా హీరో కూడా అదంతా చదివేసి నవ్వుతుంటాడు, ఏమంతా స్టోరీ చెప్పిండాది అని. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే హీరోయిన్ మళ్ళీ హీరో ప్రైవేట్ ప్లేస్ కే వెళ్ళిపోతుంది, నేను వచ్చేసాను అని చెప్పగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ ని చూడగానే హ్యాపీగా హీరోయిన్ ని వెల్కమ్ చేస్తుంటారు. హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళి 4 రోజులు కూడా అయిండదు, కానీ వాళ్ళు హీరోయిన్ ని చూసి 4 సంవత్సరాలు అయినట్లు అంత బిల్డప్ ఇస్తుంటారు. ఇక హీరోయిన్ థింగ్స్ అన్నింటినీ అక్కడ ఉన్న ఒక మేడ్ అమ్మాయి తీసి పెడుతుంటుంది. అప్పుడు హీరోయిన్ బ్యాగ్ లో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ని చూసి ఆ పనమ్మాయి దాన్ని చూస్తుంటుందా. హీరోయిన్ కూడా చూసేసి నీకు ఆ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందా ఏంటి అని అడుగుతుంది. కానీ అమ్మాయి అలా అంతా ఏం లేదు మేడం అని తీసి పెడుతున్నప్పుడు అక్కడికి జియాంగ్ వచ్చి ఆ పన్నమ్మాయిని బయట పంపించేసి హీరోయిన్ దగ్గర మాట్లాడుతుంటుంది. ఇప్పుడు అలానే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. పార్టీ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో హీరోయిన్ జియాంగ్ హీరో అసిస్టెంట్ అని అందరూ మాట్లాడుతున్నప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నువ్వు మళ్ళీ నా ప్రైవేట్ ప్లేస్ కే వచ్చి స్టే చేయి అని చెప్తాడు. కానీ హీరోయిన్ లేదు నేను రాను అని చెప్తుంది. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపోవాలి, రమ్మంటే నేను రావాలా ఏంటి, అదంతా కుదరదు అని చెప్తుంది. కానీ పక్కన కూర్చున్న జియాంగ్ హీరోయిన్ దగ్గర నువ్వు అక్కడ ఉండటమే సేఫ్ గా ఉంటుంది, సో నువ్వు యువరాజు యొక్క ప్రైవేట్ ప్లేస్ లోనే వెళ్ళి స్టే చేయి అంటుంది. అప్పుడు హీరో నువ్వు నా ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా కాస్త చూసి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే యూనా మనిషి ఒకరు అక్కడ స్పైగా ఉన్నారు అంటాడు. ఆ స్పై ఇంకెవరో కాదు, ఇంతసేపు హీరోయిన్ థింగ్స్ అన్నింటినీ తీసి పెడుతుంది కదా ఆ అమ్మాయి. ఈ అమ్మాయే స్పై అని హీరో వాళ్ళందరికీ తెలుసు, అయినా తనని పనిలో నుండి తీసేయరు, ఎందుకంటే తినని పనిలో నుండి తీసేసిన ఖచ్చితంగా యూనా మళ్ళీ వేరొకరిని స్పైగా పంపిస్తుంది అని ఇప్పుడు హీరోయిన్ కి తోడుగా జియాంగ్ ని పంపించింటాడు. ఇంకా హీరో హీరోయిన్ కి కాల్ చేసి పెళ్లి గురించి మాట్లాడాలి, రేపు కార్ ని పంపిస్తాను, రాజభవనం కి వచ్చేసి అంటాడు. హీరోయిన్ కూడా నెక్స్ట్ డే ప్యాలెస్ కి వెళ్తే బయటనే మిన్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. వాడే కదా ప్రైమ్ మినిస్టర్,
సో ఈ పెళ్లి అరేంజ్మెంట్స్ అంతా నేనే చూసుకోవాలి అని ఇద్దరూ కలిసే హీరో దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ ఇలా కలిసి రావడం చూడగానే హీరోకి మండిపోతుంది. దానివల్ల ఇద్దరూ కలిసే వచ్చారా ఏంటి అని అడగ్గా, లేదు ఇక్కడ వచ్చిన తరువాతనే మీట్ అయ్యాము అని చెప్పి ఇప్పుడు మిన్ పెళ్లి ఎలా అంతా చేద్దామని చెప్తుంటాడు. మీ అన్న పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ఇప్పుడు కూడా అలానే గ్రాండ్ గా ఈ పెళ్లిని చెయ్యాలి. ఏమంటే రాజభవనంలో కొన్ని రోజులుగానే చాలా చెడ్డ విషయాలంతా జరిగింది. దానివల్ల ఈ పెళ్లి గ్రాండ్ గా చేస్తేనే ప్రజలు కూడా రాజభవనం చాలానే స్ట్రాంగ్ గానే ఉంది అని ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఈ పెళ్లి వల్ల మనకి చాలానే రెవెన్యూ వస్తుంది అని చెప్పగా వెంటనే హీరోయిన్ ఎంత రెవెన్యూ వస్తుంది అని అడుగుతుంది. అప్పుడు మీన్ హీరోయిన్ చెవిలో ఏమో చెప్తాడు. అలా ఏం చెప్పాడో ఏమో తాగుతున్న టీ అలానే తలకెక్కేస్తుందా. వెంటనే హీరో పైకి లేచి వాడి కర్చీఫ్ ని తీసి ఇద్దామని అనుకుంటాడు. కానీ అంతలో మిన్ వాడి కర్చీఫ్ ని తీసి ఇచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడం చూస్తున్నప్పుడు హీరోకి చాలానే జెలస్ గా ఉంటుంది. దానివల్ల మిన్ దగ్గర తను త్వరలోనే నా వైఫ్ కాబోతుంది, సో నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది అంటాడు. కానీ మిన్కి ఆల్రెడీ ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజే చేసుకోబోతున్నారు అని తెలుసు కదా. దానివల్ల వాడు ఇప్పుడు హీరో దగ్గర ఎలానో కొన్ని రోజుల్లోనే డివోర్స్ తీసుకోబోతున్నారు కదా అని చెప్పగా హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది. ఈ విషయం వీడికి ఎలా తెలిసింది అని చెప్పి హీరోయిన్ ని చూస్తాడు. హీరోయిన్ కూడా మిన్కి అన్ని విషయాలు తెలుసు అన్నట్లు చెప్పగా హీరోకి ఇంకా ఎక్కువగా మండిపోతుంది. లోపల ఇలా అంతా జరుగుతున్న ఆ టైంలోనే బయట జియాంగ్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో అసిస్టెంట్ జియాంగ్ ని చూసి గార్డెన్ లో చాలా ఫ్లవర్స్ ఉంది, వచ్చి చూస్తారా అని తనని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా మళ్ళీ లోపల హీరో హీరోయిన్ ని చూపిస్తారు. మిన్ అక్కడి నుండి వెళ్ళిన తరువాత హీరో హీరోయిన్ దగ్గర మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని మిన్కి ఎలా తెలిసింది అని హీరోయిన్ దగ్గర కోపంగా అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ నేను జియాంగ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు మిన్ అంతా వినేశాడు, అందుకే నేను నిజమంతా చెప్పేలా అయిపోయింది అని చెప్పి. అయినా మిన్ ఒప్ప చాలానే మంచోడే కదా, సో అతనికి తెలిసిపోయిందని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిన్ ఎప్పుడు మనకి సపోర్ట్ గానే ఉంటాడు అన్నప్పుడు హీరో అదెలా నువ్వు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు, బిజినెస్ చేసే వాళ్ళు అంత త్వరగా ఎవరిని నమ్మరు, అలా ఉన్నప్పుడు నువ్వు ఎలా మిన్ని అంతలా నమ్ముతున్నావనే తెలియడం లేదు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా మండిపడి మిన్ గురించి నాకు చాలా బాగా తెలుసు, స్కూల్ చదువుతున్నప్పటి నుండే మిన్ నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేసినాడు. మిన్ ఏం నీలా అంతా కాదు, చాలా మంచోడు, నాకు చాలా విషయాల్లో తోడుగా ఉండినాడు, సో ఎప్పుడూ అలానే ఉంటాడు అన్నట్లు మిన్ని అంతలా పొగుడుతుంటుందా. అంతే హీరోకి అదంతా విని స్టమక్ బర్నింగ్ గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ నీతో మ్యారేజ్ కాంట్రాక్ట్ ని వేయాలి అని నాకు ప్రతి నిమిషం అనిపిస్తుంది, కానీ నేనే కంట్రోల్ చేసుకుని ఉన్నా అని చెప్పగా హీరో కూడా టెన్షన్ అయ్యి అయితే రా ఇప్పుడే కాంట్రాక్ట్ ని వేసుకుందామని చెప్పి ఇద్దరు ఒకరిని ఒకరు అంత కోపంగా చూస్తూ కాంట్రాక్ట్ ని రెడీ చేస్తుంటారు. 3 years లో డివోర్స్ చేసుకోవాలి అని హీరో చెప్తే లేదు అంతకంటే ముందే డివోర్స్ తీసుకోవడం బెటర్ అని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత హీరో డివోర్స్ తరువాత ఆస్తిలో భాగం కావాలి అని అంతా అడగకూడదు అని చెప్పగా వెంటనే హీరోయిన్ మీ దగ్గర నుండి ₹1 కూడా తీసుకోను, నన్ను నేను చూసుకోగలను అంటుంది. ఆ తర్వాత హీరో ఊరికే అనవసరంగా పబ్లిక్ లో కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికైనా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పగా సరే ఓకే అన్నింటికి నాకు ఓకేనే అని చెప్పి హీరోయిన్ సైన్ చేయడానికి వెళ్తే ఇంకా ఉంది అంటాడు. పెళ్లి అప్పుడు జరిగే విషయాలు గాని ఆ తరువాత జరిగే విషయాలు గాని ఏది కూడా ప్యాలెస్ ని దాటి బయట వెళ్ళకూడదు, సో చాలానే రహస్యంగా పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మనిద్దరి మధ్య జరిగే ఏ ఒక్క విషయం కూడా బయట ఎవరికి తెలియకూడదు, రహస్యంగా పెట్టుకోవాలి అని చెప్పగా హీరోయిన్ కూడా ఓకే యువరాజా ఓకే అన్నింటినీ రహస్యంగానే పెట్టుకుంటాను, ఎవరి దగ్గర చెప్పను ఓకేనా అని ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతుంటారు. ఆ టైం బయట నిల్చోన్న కోర్ట్ లేడీ రాజమాత వస్తున్నారు అన్నట్లు చెప్పగా అంతే లోపల వీళ్ళిద్దరూ బెదిరిపోతారు. ఏమంటే ఈ కాంట్రాక్ట్ ని యూనా చూసింది అంటే అంతే కదా, సో ఫాస్ట్ గా తీసి దాచిపెట్టేసి హీరోయిన్ చేయిని పట్టుకొని క్యాజువల్ గా నిలబడగా యూనా కూడా ఇప్పుడు లోపలికి వచ్చి హీరోయిన్ దగ్గర మనమంతా ఒకే ఫ్యామిలీ కాబోతున్నాం, సో కలిసి డిన్నర్ చేద్దాం, ఇద్దరు వచ్చేసేయండి అని చెప్పేసి వెళ్తుంటుంది. ఇంకా ఇంకో పక్క హీరో అసిస్టెంట్ హీరోయిన్ అసిస్టెంట్ ఇద్దరు బయట తినడానికి వెళ్ళింటారు. అప్పుడు హీరో అసిస్టెంట్
వాళ్ళిద్దరూ యాక్ట్ చేసి నిజంగానే లవ్ చేసిస్తారేమో కదా, ఎంత ఉన్నా మా యువరాజు అందానికి ఎవరైనా పడాల్సిందే అని హీరో అసిస్టెంట్ చెప్తే, మా బాస్ అంత ఈజీగా అంతా ఎవరికి పడరు, అసలు మీ యువరాజు మా బాస్ టైపే కాదు అని చెప్తుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఈ ఛాన్స్ ని యూస్ చేసి జియాంగ్ దగ్గర, అవునా, అవును, ఇంతకీ మీరు ఏ టైప్ అన్నట్లు అడగ్గా జియాంగ్ షాక్ అయి చూస్తుంటుంది, ఏం రా అడుగుతున్నావు అన్నట్లు. ఇంకా ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు యూనాతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు. యూనా హీరోయిన్ కి డ్రింక్ ని పోసి ఇస్తుంటుంది, కానీ హీరో వద్దు అన్నట్లు చెప్తాడు. వెంటనే యూనా హీరోయిన్ ని చూసి, ఏం కొంచెం తాగినా నువ్వు కంట్రోల్లో ఉండలేవా, దీన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవా అన్నట్లు చెప్పగా హీరోయిన్, ఖచ్చితంగా నేను హ్యాండిల్ చేయగలను అని ఆ డ్రింక్ ని తీసుకుంటుంది. ఇంకా యూనా అయితే హీరో ట్రిగ్గర్ అయ్యేలానే మాట్లాడుతుంటుంది. ఇయాన్ అయితే అపాలజీ లెటర్ ని రాస్తూనే ఉంటాడు తెలుసా, ఏదో ఒక మిస్టేక్ ని చేయడం, ఆ తర్వాత సారీ అని చెప్పి అపాలజీ లెటర్ ని రాయడం. ఇలా ఇయాన్ రాసిందంతా తీసి చూస్తే ఒక బుక్ నే తయారు చేయొచ్చు అన్నట్లు హీరోకి కాలేలానే చెప్తుంటుంది. కానీ హీరోయిన్ అదంతా ఫన్ అని చెప్పి నవ్వుతుంటుంది. కానీ రాను రాను యూనా చాలా ఓవర్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. హీరోని చూసి, మీ నాన్న మాత్రం ఇంకా ప్రాణాలతో ఉంటే ఈ రీయూనియన్ కి ఏం చెప్పింటాడని తెలుసా అన్నప్పుడు హీరో ఫేసే మారిపోతుంది. అప్పుడు యూనా, ఏంటి అపాలజీ లెటర్ ని రాయమనింటారు, ఇంకా మీ అన్న దారికి నువ్వు అడ్డు వస్తూనే ఉన్నావు అని తిట్లు తింటూనే కదా ఉంటావు, ఇప్పుడు కూడా మీ అన్న కొడుకు దారిలో నువ్వు అడ్డు వస్తున్నావు కదా, మీ నాన్న ఉనింటే నువ్వు ఇలా అంతా చేయడం చూసి అతను నిన్ని అసలు యాక్సెప్ట్ చేసిండడు అన్నట్లంతా మాట్లాడగా హీరోకి కోపం వచ్చేస్తుంది. చాలు ఇక ఆపండి అంటాడు. హీరోయిన్ కి కూడా ఇప్పుడే అర్థమవుతుంది తను ఫన్ గా అంతా మాట్లాడడం లేదు అని. ఇంకా యూనా అయితే, రాజు చనిపోవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నావా, సరే నా కొడుకు లిన్ రాజుగా ఉన్నాడు కదా, అందులో నీకేమనిపిస్తుంది, నా కొడుకు దారికి అడ్డంగా రావాలి, రాజుగా ఉండకూడదు అని నీకు అనిపిస్తుందా, నా హస్బెండ్ రాజుగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలానే ఆయన దారికి అడ్డంగా వచ్చావు, ఇప్పుడు అలానే చేస్తున్నావు కదా అన్నట్లంతా మాట్లాడగా హీరోకి అంత కోపం వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా యూనా మాట్లాడేదంతా వినలేక హీరో చెయ్యిని పట్టుకొని, నువ్వు ఓకేనే కదా అని ఇప్పుడు పైకి లేచి, మేము వెళ్తాము, ప్యాలెస్ గేట్ క్లోజ్ చేయడానికి ముందే నేను ఇక్కడి నుండి వెళ్ళాలి కదా అని చెప్పగా యూనా కూడా ఒకలా సర్కాస్టిక్ గా నవ్వుతుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా హీరో చెయ్యిని పట్టుకుని ఫాస్ట్ గా బయట పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరో దగ్గర, మనకి ఇంకా పెళ్లి అవ్వలేదు అన్న ఒకే ఒక కారణం వల్ల నేను లోపల ఏం మాట్లాడకుండా మీ వదిన మిమ్మల్ని అన్ని మాటలు అంటున్నా నన్ని నేను కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా బయట వచ్చేసాను, ఇదే పెళ్లి తరువాత ఇలా మాట్లాడింటే మీ వదినని నేను ఊరికినే వదిలిండను అని చెప్పి అర్చగా వాడు చిన్నగా మాట్లాడు అని హీరోయిన్ కోపాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, కొన్ని రోజులు అన్నింటినీ ఓర్చుకో, పెళ్లి అవని, ఆ తరువాత నీకున్న అన్ని ప్రాబ్లమ్స్ ని నేను సాల్వ్ చేస్తాను అంటుంది. హీరోయిన్ చెప్పిందంతా విని హీరో నవ్వుతుంటాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు ఈ నవ్వు, నన్ను నమ్మవా, నా మీద నమ్మకం లేదా అని అడిగినప్పుడు హీరో, నేను నిన్ని నమ్ముతాను, నువ్వే ఇప్పుడు నన్ను ఇక్కడి నుండి పిలుచుకొని వెళ్ళాలి అని చెప్పగా హీరోయిన్, ఏం చెప్తున్నావు నువ్వు, నాకేం అర్థం కాలేదు అంటుంది. అప్పుడు హీరో, నాకు ఇప్పుడు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు, బయట ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కార్లో వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్, యాక్సిడెంట్ అయి కొన్ని రోజులే అయింది, మీ చెయ్యి ఇప్పుడు ఓకేనేనా అన్నట్లు అడగ్గా, నాకు డ్రైవ్ చేయడం అంటే చాలానే ఇష్టం, కార్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు అలానే గాల్లోనే తేలుతున్నట్లు ఫీల్ అవుతుంది, కానీ బైక్ లో వెళ్ళడానికంతా నాకు పర్మిషన్ లేదు, కార్లో వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, దానివల్ల నాకు ఇది నచ్చింది అంటాడు. హీరో ఇలా చెప్తుంటే హీరో ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని హీరోయిన్ కి బాగానే అర్థమవుతుంది. దానివల్ల హీరో దగ్గర, ఇప్పుడేంటి నీకు నిజంగానే గాల్లో ఎగరాలి అని ఉందా ఏంటి అని ఇప్పుడు ఒక షిప్ కి పిలుచుకుని వెళ్తుంది. ఆ షిప్ హీరోయిన్దే. సో ఇప్పుడు హీరో దగ్గర, మీరే కదా ఎగరాలి అని ఆశపడ్డారు, రండి ఎగురుదామని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. హీరో కూడా చుట్టూ తిరిగి చూస్తాడు ఎవరైనా ఉన్నారా అని, ఎవరూ లేరు అని తెలిసిన వెంటనే వాడు చిన్నపిల్లాడిలా, నేను వస్తాను ఆగు అని చెప్పి హీరోయిన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఏమంటే యువరాజు అంటే ఇలానే ఉండాలి, గట్టిగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, ఫాస్ట్ గా పరిగెత్తకూడదు అని చాలా రూల్స్ ఉంటుంది. దానివల్ల వాడికి నచ్చినట్లు ఫ్రీగా కూడా ఉండలేడు, ఏదో జైల్లో ఉన్నట్లే ఉంటుంది వాడికి.
కానీ హీరోయిన్తో ఉన్నప్పుడు మాత్రమే చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు హీరోకి అక్కడ అలా హీరోయిన్తో షిప్లో ఉండడం చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరో అసిస్టెంట్ని చూపిస్తారు. వాడైతే జియాంగ్ని కరెక్ట్ చేయడానికి చాలానే ట్రై చేస్తుంటాడు. టీ అంతా వేసిచ్చి, ఇది నేనే వేశాను, ఇంతవరకు నేను ఎవరికి టీ వేసింది లేదు, తాగండి అని ఇస్తాడు. కానీ మాయా అయితే వాళ్ళిద్దరిని ఒకటిగానే ఉండనివ్వడం లేదు. ఇప్పుడు అసిస్టెంట్ని చూసి, నిన్న కూడా నువ్వు నాకు టీ వేసిచ్చావు కదా అన్నట్లు చెప్పగా అసిస్టెంట్కి మండిపోతుంది. అయ్యో మీకు ఇంకేం పని లేదా, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఒంటరిగా వదలొచ్చు కదా అన్నట్లు ఉంటుంది వాడికి. ఆ టైం అక్కడికి బుల్లిరాజు వస్తాడు. హీరోని చూడటానికి వచ్చింటాడు. కానీ హీరో లేదు అని తెలిసి, ఏంటి అంకుల్ లేరా అని డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ హీరో హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ హీరోకి అక్కడ ఉన్న ఫుడ్ని తీసి తినిపిస్తుంటుంది. కానీ హీరో, నేను ఇదంతా తినకూడదు, వెరిఫైడ్ అయిన హోటల్లో నుండి వచ్చిన ఫుడ్ని మాత్రమే నేను తినాలి అన్నట్లు చెప్తాడు. కానీ హీరోయిన్, అదంతా ఏం కాదు, మీరే కదా చెప్పారు మీకు నచ్చినట్లు మీరు ఉండాలి అని, ఈ ఫుడ్ అంతా మంచి ఫుడ్డే, సో తినండి అని తినిపించగా హీరో కూడా తింటాడు. కానీ ఆ తరువాత చూస్తే హీరోకి ఆ ఫుడ్ సెట్ కాక డైజెషన్ అవ్వక వామిట్ చేసేస్తాడు. ఇలా డైజెషన్ అవ్వకపోతే వేళ్ళ మీద సూదితో గుచ్చి కొంచెంగా బ్లడ్ని బయటకు తీస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. సో హీరోయిన్ కూడా, నేను మీకు అలా చేస్తాను రండి అని చెప్పి ఇప్పుడు సూదితో వేళ్ళని గుచ్చడానికి వెళ్తుంది. కానీ హీరో అంతలా భయపడుతుంటాడు. ఏంటి మీరు దీనికే ఇంతలా భయపడుతున్నారు, ఇంత భయపడే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇప్పుడు సూదితో గుచ్చగా లైట్గా బ్లడ్ కూడా వస్తుంది. ఆ తరువాత, సరే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది, ఇంక రండి, మీరు ఎగరాలి అని ఆశపడ్డారు కదా, రండి రండి అని హీరోయిన్ ఫాస్ట్ గా బయట వెళ్ళి ఆ షిప్ ఎడ్జ్ లో పైకి ఎక్కి టైటానిక్ రోస్ లా పోజ్ ఇచ్చి నిలబడుతుంది. హీరో అయితే పడిపోతావు జాగ్రత్త అని హీరోయిన్ ని పట్టుకోగా హీరోయిన్ కూడా అలానే పట్టుకొని నిలబడండి బాగుంది కదా అన్నప్పుడు హీరో, నేనే కదా ఎగరాలి అన్నా, కానీ నువ్వు కదా ముందు నిలబడి ఎంజాయ్ చేస్తున్నావు అన్నప్పుడు హీరోయిన్ కూడా, అవును కదా, సరే సరే మీరు ముందుకు రండి, నేను వెనకాల వెళ్తాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ వెనకాలకి వెళ్తున్న ఆ టైం హీరోయిన్ కాలు స్లిప్ అయి కింద పడేలా వెళ్ళగా హీరో హీరోయిన్ పడనట్లు పట్టుకుంటాడు. అయినా ఇప్పుడు ఇద్దరు స్లిప్ అయి కింద పడిపోతారు. హీరోయిన్ అయితే, నీకేం కాలేదు కదా, తలకేమైనా దెబ్బ తగిలిందా అని హీరో మీద నుండి లేవడానికి చూస్తుంది. కానీ హీరో హీరోయిన్ ని వదలకుండా, ఈ రోజు నాకు నచ్చిందంతా చేయొచ్చు అని నువ్వే కదా చెప్పావు అని చెప్పి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫీల్ అయ్యి హీరోని కిస్ చేస్తుంది. ఇలా ఇద్దరు చాలాసేపు కిస్ చేసుకుంటారు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.